అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనూ తిరిగి ప్రజాబద్ధమైన ప్రజలతో ఎన్నుకోబడిన ప్రచండ మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాక ఇది తొలి విస్తృత మీడియా సమావేశం. ఎన్నికల ఫలితాల ఆనందోత్సవాలు తర్వాత వెనువెంటనే ఐక్య కార్యాచరణ సమితి ఈ 4 సంవత్సరాలు జరిగిన అమరావతి ఉద్యమానికి ముగింపు కార్యక్రమం ముందుగా ఉద్యమం సాధించవలసిన లక్ష్యాలని ముందుగా బేరీజు వేసుకొని అనేక మంది ఈ ఉద్యమ పోరాటంలో అసలు కోల్పోయిన వారందరికీ మా యొక్క శ్రద్ధాంజలిని అర్పించడం లాస్ట్ సమావేశంలో జరిగింది. వెనువెంటనే ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ మన బడ్జెట్ అది తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి మీద దృష్టి సారించి ఏమైతే ఉద్దీపన ప్రణాళిక ఉందో దానికి కావలసినటువంటి నిధులు కానీ కార్యాచరణ కానీ అదేవిధంగా మన రింగ్ రోడ్డు కానీ రైల్వే లైన్ వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానీ సూత్రప్రాయంగా ఆమోదం జరిగింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి బీజేపీ నాయకత్వానికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి వెనువెంటనే దృష్టి సారించిన సమస్యల గురించి ఇచ్చాం. క్లుప్తంగా ఈరోజు ఈ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటన ఏదైతే ఉందో నిన్నటి సమావేశంలో దరిదాపుగా మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రంలోని అన్ని మా యొక్క కోరికల్ని 190% నిన్నటి సమావేశంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అయింది. కౌలును 5 సంవత్సరాలు పెంచడం అయింది. అనేక మిగిలిన అంశాలు మీరు ఆల్రెడీ ఈరోజు ప్రకటించారు. దానికి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మాకు సంబంధించిన మంత్రి నారాయణ గారికి, మరి బీజేపీ నాయకత్వానికి అందరికీ పత్రికాముఖంగా మీడియా ముఖంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు అమరావతికి 4-5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నేను బ్రాడ్ సబ్జెక్ట్ ఇచ్చి కింద చిన్న వాటికి వస్తాను. మిగిలినవన్నీ ఇంతకుముందు కొంత చర్చ జరిగింది. మొదటిది, అమరావతికి లేనిది ఏంటంటే వేసుకోవడానికి డ్రెస్సు, చెప్పుకోవడానికి అడ్రస్సు. మనకి పిన్ కోడ్ అనేది లేదు. ఈరోజు బెల్లంకొండ నరసింహారావు గారికి ఉత్తరం పంపాలంటే అదే వెంకటపాలెం, అదే తుళ్ళూరు మండలం, అదే గుంటూరు జిల్లాని తప్పితే అమరావతి అని రాస్తే మహారాష్ట్ర అమరావతికి వెళ్తుంది. కాబట్టి వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్తో పాటు బౌండరీ నోటిఫికేషన్ చేస్తూ 2013 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ క్యాపిటల్ అనే పదం ఉంది. ఆ ఏ కేటాయించడం వల్ల ఇది శాశ్వతంగా అమరావతి నగర అడ్రస్ అనేది బై గెజిట్ నోటిఫికేషన్ ఏర్పడుతుంది. ఇది అయిన వెనువెంటనే మరి 29 గ్రామాలను మరి అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ అమరావతి క్యాపిటల్ సిటీయో అమరావతి క్యాపిటల్ అనేది అర్బన్ నోటిఫికేషన్ ఏర్పడినట్టే ఈ యొక్క సమస్యకి మనం ముగింపు తెలిపినట్టుగా అవుతుంది. రెండవది, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో జరిగిన విధ్వంసం గురించి మర్చిపోయే విధంగా వెనువెంటనే అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమాల కార్యాచరణని మా రైతు కమిటీలు అదేవిధంగా ఇతరులతో చర్చించి ప్రభుత్వం రానున్న 90 రోజుల్లో ఈ కార్యాచరణను ముందు నిర్ణయించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీ అందరి మద్దతుకు మా కృతజ్ఞతలు. రైతులు అనుభవించిన మానసిక క్షోభ,
ఆర్థిక సంక్షోభం, భవిష్యత్తు తెలియని అనిశ్చిత పరిస్థితి అందరికీ తెలిసిందే, మీ ద్వారా ప్రపంచమంతా తెలిసింది. వీటికి పరిష్కారంగా కార్యాచరణ క్రమబద్ధంగా సకాలంలో జరిగే విధంగా, సమన్వయంతో జరిగే విధంగా, ప్రాక్టికల్గా జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని మేము మా కమిటీతో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమావేశం వీలంత త్వరగా ఏర్పరిచి ఆ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించాలని మీ మీడియా ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా అనేక మంది సంస్థలు ఎలాంటి వెళ్ళిపోయారు. వారందరినీ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే కేంద్ర ప్రభుత్వంలో వారికి విజ్ఞాపన ఇస్తూ గతంలో ఇచ్చున్నాము, అప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉండడంలో వాళ్ళు రాలేదు. ఈరోజు ప్రతి సంస్థ కాల పరిమితిని, కాల వ్యవధిని తెలియజేసే విధంగా, హామీలు రూపొందించే విధంగా ఈరోజు ఉన్న మరి రాష్ట్రం నుంచి ప్రతినిధి వస్తున్న అందరూ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అదేవిధంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఉన్న రాష్ట్ర మంత్రులతో మేము వీలైనంత త్వరగా ఢిల్లీ పర్యటన ఈ కమిటీ వెళ్ళి వారు కాల పరిమితిని, కాల ప్రణాళికని తెలియజేసే విధంగా ఒక హామీ తీసుకునే కార్యక్రమాన్ని ఉన్నాం. తదుపరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ సిఆర్డిఏ చట్టంలో అవసరమైతే సవరణలు, క్లారిఫికేషన్స్ ఇస్తూ సిఆర్డిఏ వ్యక్తులతో కాకుండా వ్యవస్థీకరణ విధానంలో ఏదైతే రైతు కమిటీలు ఉన్నాయో వాటితో సంప్రదింపులు, సలహాలు తీసుకొని వాటిని బహిరంగంగా అందరికీ తెలియజేస్తూ త్వరితగతిన వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి ఇప్పుడు చాలా సందేహాలకు నిన్న సమావేశంలో నివృత్తి జరిగింది. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా తదుపరి ముఖ్యమంత్రి గారి సమావేశంలో మిగిలిన అన్నిటి మీద సమస్యలను, సందేహాలను తొందరగా తీర్చేసి రానున్న విజయదశమికి దరిదాపు 8 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. రానున్న విజయదశమిని ప్రారంభించి 25 సంక్రాంతి లోపల వెళ్ళిపోయిన సంస్థలలో ఎన్ని అవకాశం ఉంటే వాటిని వెనక్కి తేవాలని, రాదలుచుకునే సంస్థల స్థానంలో కొత్త సంస్థలకు భూములు చాలా స్పష్టమైన ట్రాన్స్పరెంట్ మేనర్లో కేటాయించాలని, అదేవిధంగా రైతులకు ఏ సమయంలో ఏ ఊరిలో దారి, డొంక, నీరు, విద్యుత్తు, భూగర్భ డ్రైనేజీ సౌకర్యాలతో ప్లాట్లను అభివృద్ధి చేసుకోవటానికో, అమ్ముకోవటానికో, మరి వాటిని తాకట్టు పెట్టుకోవటానికో అవకాశానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది సార్ ఇది రేటు నియంత్రణిస్తే రైతుకు నష్టం, అడ్డగోలుగా రేట్లు పెంచితే కూడా రైతుకే నష్టం. ఎందుకంటే అమరావతి దయచేసి చాలామందికి ఇది మంచి ప్రశ్న, మిత్రులు నీకు విజ్ఞప్తి చేయదలుచుకోండి. జరుగుతున్నట్టు రాయమని మా రిక్వెస్ట్. ఏదో కళల ప్రపంచం ఏర్పడుతుందని, ₹1 కోటి ఎకరం ఉన్నదాన్ని ₹1 కోటి గజం అవుతుందనే భ్రమలను రైతులు ఉండకూడదు. మీడియాలో చాలామంది మిత్రులు తెలుసు, కొద్దిమంది అటువంటి సోషల్ మీడియా ద్వారా చేస్తున్నవారు రైతులను ఈసారి ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టద్దని కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో అమరావతి ఒక మంచి నగరం, మంచి రాష్ట్ర రాజధాని అవుతుంది, కానీ ఏకైక నగరం కాదు. డబ్బున్నోడు ఒక్కచోటే ఉండడు, ఎక్కడ అవకాశం ఉండి ఎక్కడ సరసమైన ధరకు వస్తే అక్కడ కొంటాడు. దయచేసి స్పెక్యులేషన్ ప్రోత్సహించవద్దని మేము దయచేసి కోరుతున్నాం. రైతులను కూడా స్పెక్యులేషన్ డబ్బు ఇచ్చేవాడు కొనుక్కుంటే వాడు నష్టపోతాడు అనుకుంటే అమ్మటం రైతు యొక్క హక్కు, దాన్ని మీరు రైతులు తప్పట్టకూడదు. కానీ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వారు ఇటువంటి కార్యక్రమాల వలన ప్రజలకు నష్టం చేయొద్దని కోరుతాం. మీరు ఎంత కొన్నా మాకు లాభమే, కానీ మేము అత్యాశ పోవట్లేదు. దయచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దీన్ని మోసపూరిత ప్రకటనలు, వేరే చోట అనుకోండి పెరగని చెట్లు కూడా చూపించి అమ్ముతున్నారు. అది వారి యొక్క వ్యాపారం, నమ్మటం ప్రజల దురదృష్టం.
కానీ అట్లీస్ట్ అమరావతిలో ఇటువంటి మోసపూరిత ప్రకటనలు కానీ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతులు బాగుండాలి, ప్లాట్ కొనుక్కున్నాడు మా కుటుంబాలను తిట్టుకోకూడదు, వాడు 2 రూపాయలు సంపాదించుకోవాలి, అభివృద్ధి జరగాలి. ప్రభుత్వం త్వరితగతిన అభివృద్ధి చేస్తే మరింత రేటు పెరగడానికి అవకాశం ఉంటుందనేది మా అందరి యొక్క ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.